హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారితో ఉన్నాను. ఆయనకు న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, భార్యాభర్తలు గొడవ అయినప్పుడు వైఫ్ అనే టైమే మెయింటెనెన్స్ కేసు భర్త మీద ఎప్పుడు వేయొచ్చు? అండ్ గొడవలు జరుగుతున్నప్పుడు కేసు నడుస్తున్నప్పుడు మెయింటెనెన్స్ కేసు వేస్తారు. ఆఫ్టర్ డైవర్స్ కూడా వేసుకోవచ్చా మెయింటెనెన్స్ కేసు? ఎస్ ఆఫ్టర్ డైవర్స్ డెఫినెట్లీ వేసుకోవచ్చు. దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆఫ్టర్ డైవర్స్. ఏమంటే ఇక్కడ ఆఫ్టర్ డైవర్స్ అయిన తర్వాత కూడా ఎందుకు వేసుకోవచ్చు అని అంటే, డైవర్స్కి మెయింటెనెన్స్కి ఏం సంబంధం లేదు. డైవర్స్ అయింది ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయకుండా, కంజుగల్ లైఫ్కి వాళ్ళిద్దరు దగ్గర ఉండకుండా ఒక డైవర్స్ జరిగింది. కానీ ఆమెకు ఆర్థిక స్థితిగతులు బాగలేవు, ఆమె సమాజంలో బ్రతకలేని పొజిషన్. ఇల్లు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఏంటిది? ఇల్లు, కూడు, గుడ్డ, అంతే. ఈ మూడు బేసిక్ నీడ్స్. ఈ మూడు బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత భర్త తీసుకున్నాం. అంటే ఇఫ్ షీఈ్ అన్ ఇన్కమ్ హోల్డర్ అని అనుకోండి, ఆ 30-40-50 వేలు 1 లక్ష సంపాదించారు, ఆమెకి ఇచ్చేదేమో చాలా మట్టుకైతే రాదు. అక్కడ ఏ విషయాన్ని చూపించగలుగుతారో అది, అంటే కోర్టు కేసు చూపిస్తే కోర్టు ఆర్డర్స్ ఇస్తే ఆ విధంగా వెళ్ళిపోతుంది. జనరల్గా అయితే నేను చెప్తున్నాను, అలాంటి వ్యక్తులకు ఎక్కువ రాదు. 50,000 చేసుకున్నా కానీ రాదు ఇన్కమ్ ఉండదు. కానీ దిగువ స్థాయిలలో ఉన్న వాళ్ళు, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా ఇన్కమ్ లేదు, భర్త బాగా సంపాదిస్తుంటే 2-3 లక్షలు ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు మెయింటెనెన్స్కి వేసుకోవచ్చు. ఇంకొకటి, భర్త తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసు అవుతుంది. ఎందుకంటే నా ఇన్కమ్ ఇంతే ఉంది, 50,000 ఇన్కమ్ ఉంది, కానీ నేను 20,000 చూపిస్తున్నాను కోర్టుకి, ఆయన క్రిమినల్ కేసులో డెఫినెట్గా అతని మీద క్రిమినల్ కేసు వేయచ్చు. ఇంకా ఏంటంటే మెయింటెనెన్స్ వేసి ఎగ్గొడుతుంటారు, దాని మీద ఎగ్జిక్యూటివ్ వారెంట్స్ కానివ్వండి, లేకుంటే దాని మీద ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ వేసుకొని వాళ్ళు తీసుకుంటారు కొన్నిసార్లు. కాబట్టి పిటిషన్ వేసేటప్పుడు ఏంటంటే సర్టన్ కేటగిరీస్లలో ఉండి దాంట్లో కరెక్ట్గా ఫిట్ అయిపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ వస్తుంది. తాత్కాలికంగా మెయింటెనెన్స్ కొంత ఇవ్వబడుతుంది. ఈవెన్ డైవర్స్లో ఉన్నప్పుడు కూడా మీరు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఏంటంటే 2 కలిసి వస్తాయి. ఒకటే రోజు 2 పిటిషన్స్ హియరింగ్ అవుతుంటాయి. ఇక లేకుంటే అదొక రోజు ఇదొక రోజు అంటే 1 మంత్ 2 మంత్స్కి డేట్స్ వస్తుంటే దూరం అవుతుంటుంది. ఇంత లాంగ్లో నా జీవితం అంతా నాశనం అయిపోయింది, కోర్టుకు తిరుగుతున్నాము అది ఇది అని కోర్టు మీద దుమ్మెత్తి పోస్తుంటారు. అలా కాకుండా రియాలిటీ లెవెల్లో వెళ్తే సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల చాలా సులభమైన మార్గం. ఆర్బిట్రేషన్గా సెటిల్మెంట్ చేసుకొని ఫ్యామిలీ డెవలప్మెంట్కి అంటే ఒక సింగిల్గా మదర్గా ఆలోచించాను, ఒక సింగిల్ పేరెంట్గా ఆలోచించాను, ఫాదర్గా ఆలోచిస్తున్నారా, ఏ విధంగా హస్బెండ్కి కూడా మెయింటెనెన్స్కి అవకాశం ఉంటుంది. అది నేను వేరే టాపిక్లో చెప్తాను. ఇప్పుడైతే వైఫ్కి ఏదైతే ఉందో షీ క్యాన్ క్లెయిమ్ ద డైవర్స్ ఎట్ ఎనీ కాస్ట్. మంచిగా ఆమె డబ్బులు పొందడానికి ఒక అవకాశం తీసుకోవచ్చు. అది ఏవైతే ఇంగ్రీడియంట్స్, ఏవైతే మెయింటెనెన్స్ కావాల్సిన అవన్నీ సాక్ష్యాలతో సహా సమర్పించాలి. ఏదున్నా సాక్ష్యాలు సంపాదించుకొని పెట్టుకోండి. కేసు వేస్తారు వేయరు అనేది ఏం లేదు. ఎప్పటికప్పుడు సాక్ష్యాలు సంపాదించుకుంటే తర్వాత ఎప్పుడైనా అవసరం అయితే వేస్తారు, లేకుంటే వేయరు. బట్ మెయింటెనెన్స్ యూ విల్ గెట్ ఇట్ బిఫోర్ డైవర్స్ వస్తుంది. మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. దీంట్లోనే వేసుకున్నా పర్వాలేదు, ఎంసీ కేసు వేసుకున్నా మెయింటెనెన్స్ పిటిషన్ సపరేట్ ఫైల్ చేసినా పర్వాలేదు. డీవీసీలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో కూడా మెయింటెనెన్స్ వస్తుంది, దాంట్లో వేసుకున్నా పర్వాలేదు. కానీ 3 వేసుకొని 3 ఇట్లా పొందాలి హస్బెండ్ దగ్గర అని అంత క్రియల్గా ఆలోచించద్దు. ఎందుకంటే 3 ఇట్లా కలిపి ఏమి ఇవ్వరు. కొంతమంది 3 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత తెలిసిన తర్వాత అన్నీ కట్ అయిపోతాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కోర్టుతో ఆడుకోవడం అన్నది జరగకూడదు. ఏమైతే రేపు చూసుకున్నది కోర్టు ఏం చేస్తుంది నాది అన్నది హస్బెండ్స్ ఎవరు కూడా అట్లా అనుకోవద్దు. వైఫ్స్కి ఎంత వీలైనంత వరకు తప్పు సమాచారం మీ కోర్టుకి ఇవ్వకండి. మంచి సమాచారాన్ని ఇచ్చి ముందుకు వెళ్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.